హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మేము రీసెంట్గానే పాలకొల్లు వెళ్ళాము. అక్కడ బట్టల సంత చూసి అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాము. అక్కడ రాజమండ్రిలో గోదావరిపై బోట్ షికార్ చేసాము అని మీకు వ్లాగ్ షేర్ చేశాను కదండి. దాని తర్వాత కూడా మేము రాజమండ్రిలో మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడి నుంచి పూల మార్కెట్కి వెళ్ళాము. అవన్నీ ఇవాళ బ్లాగ్లో చూసేద్దరు. కానీ సోమవారం నాడు ఆ మహాశివుని దర్శనం మీరు అందరూ కూడా చేసుకుంటారని ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ టెంపుల్స్ చూడండి. ఇగోమ్మ ఇక్కడ వరుస టెంపుల్స్ ఉంటాయి చూడండి. ఇది ఇస్కాన్, ఫేమస్ టెంపుల్. అదిగో ఇదేం టెంపుల్? పురాతనమైంది. శ్రీరంగనాథం అని రాశారు. ఈ టెంపుల్ చాలా బాగుంటది. అంటే శ్మశానమే దహన వాటికంటే ఈ టెంపుల్ చాలా బాగుంటది అమ్మా. మళ్ళీ పిల్లలు అందరూ ఉన్నారుగా, చూసొద్దాం. చూసరండి. ఆపేవా? చూడు, బిగ్ ఎలిఫెంట్స్. బా శివుడు చూడు, శివయ్యా. ఇదిగోండి గోపురంలోంచి లోపలికి రాగానే ఇదిగోండి. ఇదిగోండి ఇక్కడ అమ్మవార్లు. ఇదేమో దీపాలు వెలిగిస్తారు అమ్మా, దీపస్తంభం. నాలుగు సైడ్లు ఓపెన్ ఉంటది. శివయ్య 4 సైడ్ నుంచి దర్శించుకోవచ్చు లోపలికి. ఇదిగో అన్ని వెంపులా నందులు ఉంటాయి అలాగా. స్తంభాలు నందులా? దండం పెట్టుకో అన్నారా అమ్మ? థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గుడిలో ఎవరన్నా ఇలా చెప్తే నాకు సాక్షాత్తు స్వామి చెప్పినట్లే భావిస్తా. మీ నుంచి చెప్పించాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదిగోండి మన ఫ్యామిలీ మెంబర్స్ స్వామిని దర్శించుకుంటుంటే కనిపించారు. హాయ్ అండి. అవునండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్వామిని ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఎట్నుంచైనా దర్శనం చేసుకోవచ్చు, ఇటైనా దర్శనం చేసుకోవచ్చు. 4 వెంపుల నుంచి స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఇవన్నీ చిన్న చిన్న నమ్ములు అన్నమాట, పూరి జగన్నాథ్ అన్నట్టు. ఇది విఘ్నేశ్వర ఆలయం, ఇది బిర్లా మందిర్, జ్ఞాన సరస్వతి దేవి ఆలయం బాసర, మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం జంగారెడ్డిగూడెం, కేదార్నాథ్, నరసింహాలయం సింహాచలం, అయ్యప్ప స్వామి, ఇస్కాన్. ఇలా ఇటు నుంచి తిరిగి వచ్చినా ఇక్కడ కూడా ఇటుకు కూడా స్వామి కనిపిస్తారన్నమాట. అంటే అటువెంపు ఇటువెంపు కూడా స్వామి ముఖవర్చస్సు ఉంటుందన్నమాట అండి. స్వామి తండ్రి అటు నుంచి
ఇదిగోండి గుడి మొత్తం లైటింగ్ వేస్తే ఇంకా చాలా అందంగా ఉంటుంది, చీకట్లో బాగా కనిపిస్తుంది. బాహుబలి ఎలిఫెంట్స్ లా ఉన్నాయి ఇవి. బాహుబలిలో అలా పెడతారు కదా, బాహుబలి సినిమా కంటే ముందే కట్టారు, ఇది అంతకన్నా ముందు కట్టారు. అయితే ఇదే కాపీ బాహుబలి. బాగుంది కదా చాలా. శివయ్య దగ్గర లైట్ వేసారు. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయంట, ఆలయ ప్రత్యేకతలు రాశారు కదా అక్కడ, అవన్నీ 64 ఉపాలయాలు ఉన్నాయి ఇందులో ఈ గుళ్ళో. శివయ్య వెళ్ళొస్తాను నాయనా, శివయ్య వెళ్ళొస్తాం. ఇక్కడ విశేషం ఏంటో తెలుసా, ప్రతిరోజు భస్మాభిషేకం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఎస్వి రంగారావు విగ్రహం ఉంటుంది. గద ఇరిగిపోయింది. ఇది ఇంకో రూట్ అన్నమాట, ధవళేశ్వరం రూట్. ఇక్కడ నుంచి చూసేవాడు అంటమ్మా ఆయన, కాటన్ ద్వారా ఆయన ఇల్లు అది ఉంటుంది. ఇంకా ఇంకా ఇవన్నీ అయ్యే కాటన్కి సంబంధించినవే ఉంటాయి. ఇదే ఫ్లవర్ మార్కెట్. ఇలా బట్టలతో అమ్ముతూ ఉంటారన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్ క్లోజింగ్ టైం అయిపోయింది. ఏమండి బుట్టలు ఉన్నాయి చూసారా పువ్వులు. ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయి ఇగో కట్టేసుకుంటున్నారు ఎవరి వాళ్ళు. అన్నీ అయిపోయినాయి అంటే టైం అయిపోయిందంట. గులాబీలు అవి ఆర్డర్ మీద. మల్లెపూలు కానీ ఏమీ లేవా? సరే, ఈ లిల్లీ పువ్వులు కేజీ 50 రూపీస్ అంట. కొన్ని అయినా చేతితో గులాబీలు ఏమనుకుంటున్నారు కొన్ని. అంటే దేవుడికి మాల కడితే ఈ ఒక్కటి అంతా తులసి మాల ఇలా ఉంటుంది. ఎంత ఉంటుందండి? వీడియో కోసమే ఎంత ఉంటుంది? 50 రూపాయల. చామంతులు ఇదిగోండి ప్యాకింగ్ ఇలా ఏం పువ్వులు ఉన్నాయి? బంతి పువ్వుల. ఇదిగోండి ఇలా ప్యాక్ చేసి ఏ ఊరికంటే ఆ ఊరికి పంపిస్తాం. మేము కొంచెం లేట్ వచ్చేసరికి అంతా క్లోజ్ అయిపోయింది చూడండి. ఇంక ఓన్లీ పార్సల్స్ వేసేవన్నీ వేస్తున్నారు అన్నమాట. లూజ్ అమ్మే అన్నీ కూడా ఇంకా క్లోజ్ చేస్తారు. ఇదిగోండి వచ్చినాయండి. ఇదిగోండి ఇట్స్ డిన్నర్ టైమ్. హలో సాకత్ సామత్, హలో హలో అమ్మ, హలో చెల్లి, హలో అందరూ. చెల్లు హలో బాబు, హలో బాబు, శని బాబు అలసిపోయాడమ్మా మావాడు. మీ ఎవరికన్నా జీడిపప్పు వచ్చింది? జీడిపప్ప మేము అసలు ఉప్మానే తీసుకోలేదు. నీకు జీడిపప్పులో ఉప్మా వచ్చిందా? చిచ్చి ఉప్మాలో జీడిపప్పు వచ్చింది. నీతో మాట్లాడితే నా బ్రెయిన్ కూడా అదే మొత్తం వాడే చేశాడు ఆ టిప్రిగాడు. 2 వచ్చింది జీడిపప్పులు. తినండి మీరు తినండమ్మా. ఉప్మా బ్యాచ్ నీ కొడుకు ఒకటే. చెన్న చూడండి. చూసారా
ఇంకా ఉంటుంది ఎత్తుక్కో. అది ఇంకా వెళ్ళలేదు. ఇంకా మొత్తానికి మాకున్న టైంలోనే కవర్ చేయగలిగని అన్నీ కూడా కవర్ చేసి ఇంటికి వచ్చేసరికి టైం 11:30 అయిపోయిందండి. ఎందుకంటే కొంచెం ట్రావెలింగ్ టైం నైట్ టైం కొంచెం స్లోగా రావాల్సి ఉంటుంది కదా, మనకి లైట్స్ అవన్నీ కూడా కళ్ళలో పడుతూ ఉంటాయి. సో అందుకని వచ్చేటప్పుడు కొంచెం స్లోగానే వచ్చామన్నమాట. సో ఇంటికి వచ్చేసరికి 11:30 అట్లా అయింది. మొత్తానికి ట్రిప్ అంతా కూడా చాలా బాగా జరిగింది. మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వాళ్ళనే నాతో వీడియో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.